సార్ మీరు లా ఫీల్డ్ ఎందుకు చూస్ చేసుకున్నారు? మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఐఎమ్ రందీప్. నేను ఒక కాజ్ కోసం ఫైట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే కాజ్కి జాతి లేదు, మతం లేదు. ప్రతి ఒక్కరి కోసం, హక్కు కోసం పోరాడతాను. సో నా ఫైనల్ ఎండ్ వరకు అది. సో దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ మీ. యుద్ధం చేయడానికి ఈ ఫీల్డ్లోకి వచ్చాను. సో మీ ఇన్స్పిరేషన్ ఎవరు సార్ లా ఫీల్డ్లో? యాక్చువల్లీ అయితే నాకు ప్రజల యొక్క వ్యక్తిగత సమస్యలే నాకు ఇన్స్పిరేషన్. ఎందుకంటే నేను ప్రతి ఒక వ్యక్తికి నేను ఎప్పుడు పరిమితం అవ్వలేను. వ్యక్తి యొక్క బాధలు, చాలా మంది ప్రజల బాధలు, ఒక్కొక్క వ్యక్తి యొక్క బాధ నన్ను ప్రతిరోజు ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎవ్రీబడి. ఓకే, మీ లైఫ్లో ఏదైనా సిచ్యువేషన్ మీకు అనిపించిందో ఆ టైంలో నేను లా చేయాలి అని? సార్ నేను ప్రతి క్షణం ఇన్స్పైర్ అవుతూనే ఉంటాను. ఇప్పుడు రోడ్డు మీద వస్తున్నప్పుడు కూడా ఒక వ్యక్తి పాపం గాయపడ్డారు. సో అలాంటివి ప్రతి చిన్నది కూడా నన్ను ఇన్స్పైర్ చేస్తూనే ఉంటాను. యా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.